అండి అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే పాజిటివ్గా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని నా కోరిక. ఉండాలి హ్యాపీగా ఉన్నారు అని కూడా అనుకుంటున్నాను. అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది. ఎవరైనా పెయిన్లో ఉన్నారు అంటే యూజ్ అవుతుంది, ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేస్తే పర్సనల్ రీడింగ్ మీ రీడింగ్ ఏంటో మీరు తీసుకోవచ్చు. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి రెజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది, అవ్వకపోయే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకు అంటే పూర్తిగా అవ్వదు అని నేను చెప్పను, ఎందుకంటే అవుతుంది ఖచ్చితంగా. కొన్ని పాయింట్స్ రెజనేట్ కావు అంతే. మీ పర్సనల్ రీడింగ్ మీరు తీసుకుంటే సరిపోతుంది, అప్పుడు దానికైతే ఛార్జబుల్ అండి. ప్లీజ్ నా ఛానల్ అయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి లైక్ అయితే చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు స్ట్రెంగ్తన్గా ఉంటుంది అండ్ వీడియో చేసి మంచిగా పెట్టాలి అని అనిపిస్తుంది. ఖచ్చితంగా వీడియో అనేది రికమెండేషన్ కూడా వెళ్తుంది కాబట్టి ప్లీజ్ అయితే లైక్ చేసేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే ఈరోజు టాపిక్ వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ పైన మీరు ట్రస్ట్ పెట్టుకోవచ్చా లేదా? నో కాంటాక్ట్లో ఉన్న సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ పైన మీరు ట్రస్ట్ పెట్టుకోవచ్చా లేదా? నమ్మకం అంటే హోప్స్, ఆశలు పెట్టుకోవచ్చా లేదా అనేది చూసేద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూయర్స్ ఒక పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి? మా వ్యూయర్స్ ఒక పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి? అండ్ మా వ్యూయర్స్ యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి చూద్దాం. ఫస్ట్ మా వ్యూయర్స్ యొక్క పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మా వ్యూయర్స్ యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. యాక్యురేట్ రీడింగ్ ఇచ్చేయండి యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, ఏంజల్స్ అండ్ స్పిరిట్స్, ప్లీజ్ గైడ్. ఇది మీ యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. ఇది మీ పర్సన్ యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ ఇది మ్యూచువల్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. అండ్ బాటమ్ డెక్ వచ్చేసి న్యూ బిగినింగ్స్. మీరు ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి న్యూ బిగినింగ్స్ అని చెప్పుకోవచ్చు. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. అండ్ అలానే మీ యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం. పాస్ట్లో వేరే చాయిస్ తోటి ఉంటున్నారు, అంటే ఆపర్చునిటీస్ కావాలి, వేరే ఎన్ని చాయిసెస్ ఉన్నా కూడా ఒకటి చూస్ చేసుకోలేని చాయిస్లో ఉన్నారు. మెనీ చాయిసెస్ ఉన్నాయి, వీటి గురించి ఆలోచిస్తమే సరిపోయింది పాస్ట్లో. అండ్ ప్రజెంట్లో వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్, ఎమోషనల్ ఫీలింగ్ అనేది ఉన్నారు. ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్గా ఉండాలి, కంట్రోల్డ్గా ఉండాలి, సపోర్టివ్గా ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో వచ్చేసి కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో జాగ్రత్తగా అయితే ఉండండి. రిలేషన్షిప్ గొడవలు అంటే సమ్ మిస్అండర్స్టాండింగ్స్ అని చెప్పుకోవచ్చు, అలాంటివి జరిగే అవకాశం అయితే ఉంది. అండ్ మీ వ్యూయర్స్ ఒక పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటో చూద్దాము. మీ పర్సన్ వచ్చేసి పాస్ట్లో బ్యాలెన్సింగ్గా ఉండాలనుకున్నారు, ఖచ్చితంగా మీ రిలేషన్ని బ్యాలెన్సింగ్ మోడ్లో చూడాలని అనుకున్నారు. అండ్ ప్రజెంట్లో వచ్చేసి ఒక చీటింగ్ ఎనర్జీ అంటే ఒకటి పెట్టుకొని దూరంగా వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మీ నుంచి మీ పర్సన్ నుంచి ఏదో అయ్యింది మిస్అండర్స్టాండింగ్స్, అది పట్టుకొని మీకు దూరంగా వెళ్ళిపోవాలని చూస్తున్నారు. స్ట్రాటజికల్గా వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నారు. బట్ రీకన్సిలేషన్ అయితే ఖచ్చితంగా ఉందని మీరు తెలుసుకోవచ్చు, ఎందుకంటే బాటమ్ డెక్ న్యూ ఆపర్చునిటీస్ వచ్చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యూచర్లో వచ్చేసి న్యూ బిగినింగ్ చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ అయింది. ఏదైతే చీటింగ్ ఎనర్జీలో ఉన్నారో ఆ ఎనర్జీ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, రీగెయిన్ చేసుకుంటున్నారు ఎనర్జీని. ఖచ్చితంగా మంచి ట్రాన్స్ఫర్మేషన్ అనేది, మంచి సైకిల్ అనేది స్టార్ట్ అవబోతుంది. యూనివర్స్కి గ్రాటిట్యూడ్. అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఎలా ఉన్నాయి? పాస్ట్లో వచ్చేసి ఇద్దరు ఒక డిసిప్లైన్డ్ మంచి హానెస్ట్ రిలేషన్లోనే ఉన్నారు. అండ్ ప్రజెంట్లో వచ్చేసి ఒక షైనింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇద్దరు కూడా మంచి పాజిటివిటీ, ప్లెజర్ అనేది, హ్యాపీనెస్తోనే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో వచ్చేసి మీ ఇద్దరు కలవాలి అని అనుకుంటున్నారు, ఎందుకంటే ఇది కూడా ఒక ఎస్ కార్డ్. అంటే ఏంటంటే పాస్ట్ పర్సన్ని కలుసుకోవాలి అనే ఒక ఫ్యూచర్ మూమెంట్లో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓకేనా?
ఇది మ్యూచువల్. అండ్ ఇప్పుడు వచ్చేసి నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ నో కాంటాక్ట్లో ఉన్నారు కదా, ఇప్పుడు మీ గురించి ఎట్లాంటి ఫీలింగ్స్తో ఉన్నారు? అంటే మీకు ఫోన్ చేయాలా వద్దా, అంటే కాంటాక్ట్లోకి రావాలా వద్దా, లేదంటే మీ దగ్గర ట్రావెల్ చేసి రావాలా వద్దా, ఎట్లాంటి ఒక ఫీలింగ్స్లో ఉన్నారు చూద్దాం. నో కాంటాక్ట్లో ఉన్న మా వ్యూయర్స్ పర్సన్ ఎట్లా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు ఎట్ ప్రజెంట్ మూమెంట్, ఏం ఆలోచిస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ. యాక్యురేట్ రీడింగ్ ఇచ్చేయండి యూనివర్స్. నో కాంటాక్ట్లో ఉన్న మా వ్యూయర్స్ పర్సన్ ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? టూ కార్డ్స్ తీసుకుందాం. బాటమ్ డెక్ వచ్చేసి మిమ్మల్ని ఒక హై ప్రిస్టెస్, ఒక మంచి లేడీగా చూడాలంటే, లేడీ అయితే లేడీ, జెంట్ అయితే జెంట్ చూసేవాళ్ళు వచ్చేసి, అంటే మీరు ఒక మంచి హై ప్రిస్టెస్, అన్నిటికంటే అతి శక్తివంతమైన లేడీగా కానీ జెంట్గా కానీ చూస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఒక అన్ని క్వాలిటీస్ కలిగిన ఒక పర్సన్ లాగా మిమ్మల్ని చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అట్లనే మన కార్డ్స్ ఏంటో చూసేద్దాం. పేజ్ ఆఫ్ స్వర్డ్స్, ద ఫూల్, నైట్ ఆఫ్ ఫ్యాన్స్, అది డెవిల్ కార్డ్ వచ్చింది, అండ్ హెరోఫాంట్, అండ్ రీయూనియన్, అండ్ సెలబ్రేషన్స్. అబ్బా మంచి కార్డ్స్ వచ్చినాయండి. అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, టీమ్ వర్క్ అనమాట. ఓకే, ఇవి మీ పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్స్ ఇట్లా ఉన్నాయి. అంటే ఏం ఆలోచిస్తున్నారంటే పేజ్ ఆఫ్ వర్డ్స్ వచ్చేసి తెలుసు కదా, పేజ్ ఆఫ్ వర్డ్స్ అంటే న్యూ ఐడియాస్ తోటి, క్యూరియాసిటీ తోటి, ఫస్ట్ ఎలా ఉన్నారో అంతకంటే ఎక్కువ వేగంతో, మీ ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తోటి, ఇంకా ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి, మెంటల్ ఎనర్జీ తోటి మంచి గెయిన్ చేసుకొని మీ దగ్గరకు రావాలని అనుకుంటున్నారు. అండ్ ద ఫుల్ కార్డ్ వచ్చేసి న్యూ బిగినింగ్స్. ఇక్కడ మనం బాటమ్ డెక్ కూడా ఇందాక చూసాము, న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయని. ఖచ్చితంగా సెకండ్ డిక్లరేషన్, న్యూ బిగినింగ్స్, న్యూ పాసిబిలిటీస్ అండ్ ఒక మంచి అడ్వెంచర్ అండ్ ఆపర్చునిటీతో ఖచ్చితంగా మీ ముందుకైతే రావాలి అని అనుకుంటున్నారు. అండ్ వెయిటింగ్ ఎనర్జీలో అయితే అప్పుడప్పుడు ఉంటున్నారు అని చెప్పుకోవచ్చు. అంటే బ్యాలెన్సింగ్ సిచ్యువేషన్ అనమాట. ఎట్లా అంటే కొంచెం చేసే వర్క్ పైన కాన్ఫిడెన్స్ ఉండాలి, ప్రోగ్రెస్ ఉండాలి, విజయం సాధించాలి అని అయితే మీ దగ్గరికి వస్తున్నారు. ఒక మంచి రిజల్ట్ కోసం అయితే రావాలి అని ప్రయత్నిస్తున్నారు. ఇది వచ్చేసి డెవిల్ కార్డ్ అనమాట. ఖచ్చితంగా ఇదిగోండి డెవిల్ కార్డ్. అంటే మీ పైన చాలా ఒక లస్ట్ఫుల్ ఎనర్జీస్, అంటే ఒక ఫిజికల్ బాండింగ్లో మీరు ఎట్లా ఉన్నారో ఖచ్చితంగా అట్లాంటి ఒక మూమెంట్ని కూడా గుర్తు చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కలిసే ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు ఆ సందర్భాలు, ఆ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయనేది గుర్తు చేసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత ద హెరోఫెంట్ అంటే తెలుసు కదా మీకు, ఒక మంచి ట్రెడిషనల్, ఒక సోషల్ అప్రూవల్, అంటే ఒక ట్రెడిషనల్ పర్సన్ అని చెప్పుకోవచ్చు, ఒక అడ్వైజర్ అని చెప్పుకోవచ్చు, ఒక కౌన్సిలర్ అని చెప్పుకోవచ్చు. అట్లాంటి ఒక మంచి పర్సన్ అనమాట. అన్నీ ఉన్నటువంటి ఒక మంచి పర్సన్, నాలెడ్జ్ పాటు అన్నీ ఉన్న ఫర్గ్యూనెస్ కూడా, మిమ్మల్ని ఫర్గ్యూ చేయగలరు. వారి రూల్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఒక రాజు అంటే తెలుసు కదా, దేశంలోని ప్రజలందరినీ ఫర్గ్యూ చేసే ఒక ఆలోచన కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అట్లాంటి ఒక పర్సన్ అని చెప్పుకోవచ్చు. దెన్ అగైన్ ఇక్కడ రీయూనియన్ ఉంది, చూసారు కదా. ఖచ్చితంగా మీ ఇద్దరికైతే రీయూనియన్ ఉంది. అండ్ మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి కలవాలి అని అయితే, ర్యాపిడ్ యాక్షన్ తీసుకోవాలని అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ రావాలని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడైతే వచ్చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, క్విక్ మేనిఫెస్టేషన్. అండ్ రీయూనియన్ ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసారా సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు. ఖచ్చితంగా మీరిద్దరు కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలి. బ్లిస్ఫుల్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఖచ్చితంగా హ్యాపీనెస్ మీరు మీతో పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి అని వెయిట్ చేస్తున్నారు. అట్లనే ఇక్కడ వచ్చేసి మీరు మంచిగా బిల్డ్ చేసుకోవాలి మీ యొక్క
రిలేషన్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. అంటే పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ హెల్ప్ కానీ లేదంటే ఫ్యామిలీ హెల్ప్ కానీ తీసుకొని ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే మంచి ఒక ఏమంటారు మంచి రిలేషన్షిప్ని బాండ్ చేసుకొని రావాలి అని అయితే వెయిట్ చేస్తున్నారు. ఇవి మీ పర్సన్ ఇంటెన్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మంచి పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. మీ పర్సన్ నో కాంటాక్ట్ నుంచి ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చేసేయాలి అని ఒక ట్రావెల్ మోడ్లో అయితే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అలానే ఇంకా సరే ఇంకోటి ఏంటంటే ఎన్ని డేస్లో వస్తారు మీ పర్సన్, నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ ఎన్ని డేస్లో వస్తారు మీ దగ్గరికి? నో కాంటాక్ట్లో ఉన్న మా వ్యూయర్స్ ఒక పర్సన్ ఎన్ని డేస్లో మా వ్యూయర్స్ దగ్గరికి వస్తారు చెప్పేసేయండి యూనివర్స్. 5 days, 5 weeks or 5 months. 5 days, 5 weeks or 5 monthsగా తీసుకోవచ్చు. ఓకేనా? వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. అట్లానే ఇంకోటి నేను అడగాలనుకున్న క్వశ్చన్, మా వ్యూయర్స్ పైన ఎట్లాంటి ఆశలు పెట్టుకున్నారు? అంటే మా వ్యూయర్స్ ట్రస్ట్ చేయొచ్చా మిమ్మల్ని లేదా? మా వ్యూయర్స్ నమ్మచ్చా మిమ్మల్ని లేదా? మా వ్యూయర్స్ మిమ్మల్ని నమ్మచ్చా లేదా? వాళ్ళ పర్సన్ని, మిమ్మల్ని అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ పర్సన్ని మా వ్యూయర్స్ నమ్మచ్చా లేదా? చూస్తున్న మా వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నమ్మచ్చా లేదా? ఇక్కడ ఆల్రెడీ రియూనియన్ ఉంది, సోల్మేట్ కనెక్షన్ లేదు, బట్ అందుకనే నేను మళ్ళీ అడుగుతున్నాను. ఇక్కడ మా వ్యూయర్స్ ఒక పర్సన్ని మా వ్యూయర్స్ నమ్మచ్చా లేదా? ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. నమ్మచ్చా లేదా? ఓకే, వెనకాల ఉన్న ప్రేమని వదిలేసి ముందరికైతే వెళ్ళిపోతున్నారు. అంటే డిసప్పాయింట్మెంట్ తోటి ముందరికైతే వెళ్తున్నారు. అండ్ మంచి చాయిసెస్ అయితే కూడా ఉన్నాయి వాళ్ళ చుట్టూతా. బట్ సమ్ టైమ్స్ సాడ్ ఎనర్జీలో కూడా ఉంటున్నారు. ఖచ్చితంగా సాడ్ ఎనర్జీ, సాడ్ మూమెంట్ అనేది జరుపుతున్నారు. అట్లాగే ఈ బాధ ఎవరి కోసం అంటారు? మీకోసమే అని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ స్వర్డ్స్తో గుచ్చినట్టు, కత్తులతో గుచ్చినట్టు ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్, ఒక డీప్ వూండ్స్, అసలు స్పృహ లేకుండా పడిపోయిన ఒక బ్యాట్లర్ ఎలా ఉంటారో అలా పడిపోయిన ఒక సిచ్యువేషన్. అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఇగోండి మీ దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ట్రావెలింగ్ కార్డు మీ దగ్గరికి ఖచ్చితంగా రావాలి అని అయితే అనుకుంటున్నారు ట్రావెల్ చేసి. ఓకేనా? ఖచ్చితంగా నమ్మచ్చు మీ పర్సన్ని. ఎనీ చాయిసెస్ ఉన్నా వద్దు అనుకొని మీరే కావాలి అని ఖచ్చితంగా ఈ బాధని, ఈ పెయిన్ని అనుభవిస్తూ చాలా సాడ్ ఎనర్జీలో ఉంటూ అండ్ ఫైనల్లీ మీ దగ్గరకు వచ్చేయాలని అనుకుంటున్నారు. సో ట్రస్ట్ యువర్ పర్సన్. ఎలా ఉన్నా కూడా ట్రస్ట్ చేసేయండి. ఓకేనా? ఖచ్చితంగా దేవుడు మార్పు అనేది తీసుకొస్తారు. యూనివర్స్కి అప్ చెప్పేయండి. మీకు ఎంత పెయిన్లో ఉన్నా యూనివర్స్కి అయితే సరెండర్ చేస్తే ఖచ్చితంగా ఒక మంచి ఏమంటారు ఫ్రూట్ఫుల్ లైఫ్ని అయితే పొందొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి ఫ్యూచర్లో ఎనర్జీ ఎలా ఉంటుంది మీది అండ్ మీ పార్ట్నర్ది, ఇద్దరిది చూద్దాం. ఫ్యూచర్ ఎనర్జీస్ ఏంటి మా వ్యూయర్స్వి అండ్ వాళ్ళ పార్ట్నర్ ఫ్యూచర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. వాట్ ఆర్ ద ఫ్యూచర్ ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూయర్స్ అండ్ దేర్ పర్సన్స్? వాట్ ఆర్ ద ఫ్యూచర్ ఎనర్జీస్ ఆఫ్ దేర్ వ్యూయర్స్ అండ్ దేర్ పర్సన్? మా వ్యూయర్స్ యొక్క ఫ్యూచర్ ఎనర్జీ అండ్ వాళ్ళ పర్సన్ యొక్క ఫ్యూచర్ ఎనర్జీ ఏంటో చెప్పేసేయండి యూనివర్స్. ఇది మీ ఎనర్జీస్, ఇది మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ ఇది మ్యూచువల్ ఎనర్జీస్. ఇద్దరు ఎలా ఉన్నారు? ఓకే, ఖచ్చితంగా ఆఫర్తోనైతే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే. ఎనర్జీస్ చూద్దాం మీ ఇద్దరివి. ఇవి మీ ఎనర్జీస్ చూడండి.
మీరు కూడా సమ్టైమ్స్ బాగా పెయిన్ అయితే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. బట్ మెడిటేషన్ అనేది కంపల్సరీగా చేస్తే మంచిది. ఒక మంచి ఎనర్జీని అయితే మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. అండ్ రీట్రీట్ కోసం అయితే కూడా మీరు కూడా వెయిట్ చేస్తున్నారు, మనసులో ఆలోచించుకుంటున్నారు ఎప్పుడు కలుస్తాం మేమిద్దరం అనేది కూడా రీట్రీట్ ఆలోచించుకుంటున్నారు మీరు కూడా మైండ్లో. అండ్ ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉందంటే మీ పార్ట్నర్ పైన మీకు అన్కండిషనల్ ఎనర్జీ అంటే అన్కండిషనల్ లవ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. బట్ మీరు దేని గురించి అయితే ఆలోచన అయితే చేస్తున్నారు, 2 విషయస్లో జగలన్నది అవుతున్నారు. మల్టిపుల్ ప్రయారిటీస్ మీకు కూడా ఉన్నాయి, అంటే మల్టిపుల్ చాయిస్ మీకు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆయనకు కానీ ఆమెకు కానీ ఎలా ఉన్నాయో ఇక్కడ మల్టిపుల్ చాయిసెస్, ఇక్కడ కూడా మీకు మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాన్ని బ్యాలెన్స్ చేసేదానికి కూడా సమ్టైమ్స్ మీరు బాధనైతే పడుతున్నారు. సో ఒక క్లారిటీకి అయితే వచ్చేసేయండి. ఉన్న పర్సన్ మంచివారు అని చెప్పి మీకు ఆల్రెడీ యూనివర్స్ మెసేజ్ అయితే ఇచ్చారు అనుకుంటున్నాను. సో ఎవరైతే మీ వెనకాల పడుతున్నారో వాళ్ళ ప్రేమ వంక అయితే చూడండి ఖచ్చితంగా. అండ్ ఈ మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. వాళ్ళైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఖచ్చితంగా సఫర్ అవుతున్నారు, ఎమోషనల్ పెయిన్ తీసుకుంటున్నారు. అంటే చెప్పాలి అంటే లాస్, చాలా డిప్రెషన్లో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి చీటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు, ఖచ్చితంగా డిసిప్షన్ మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచన అయితే చేస్తున్నారు. బట్ ఇక్కడ చూడండి ప్రజెంట్ ఎనర్జీ, మనకు ఉన్న ప్రజెంట్ ఎనర్జీ, ఫ్యూచర్ కూడా చూసేసాం కదా ఆల్రెడీ. ఫ్యూచర్ కూడా ఇక్కడ వచ్చేసి ఏం ఆలోచిస్తున్నారంటే నా వరల్డ్లో నేను ఒక్కళ్ళనే ఉన్నాను, నా లైఫ్ నేను సెలబ్రేట్ చేసుకోవాలి ఖచ్చితంగా, నా సెలబ్రేషన్ మోడ్లో నేను ఒక్కళ్ళే అయినా కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మ్యూచువల్ ఎనర్జీ, ఇద్దరు కూడా బర్డెన్స్ ఫేస్ చేస్తున్నారు, ఇద్దరు కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్, ఎక్స్ట్రా హార్డ్ వర్క్, ఎక్స్ట్రా బర్డెన్ అయితే మోస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీ దగ్గరకు రావడానికి ఇన్స్పిరేషనల్ ఐడియాస్ అండ్ కొత్త ఐడియాస్ ఒక స్పిరిట్ఫుల్ ఎనర్జీతో రావాలి అని అనుకుంటున్నారు. అండ్ ద ఎంపరర్, ఇద్దరిలో ఎవరైనా ఒక పర్సన్ వచ్చేసి ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారని చెప్పుకోవచ్చు, అంటే డామినెంట్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కలిగిన వ్యక్తి, అంటే రూల్స్ అథారిటేటివ్గా కొంచెం మీ పైన కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తారు. బట్ అది వచ్చేసి అంతా కూడా మీకోసం, ఇద్దరి కోసం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ కోసం అని అనుకోవచ్చు. బట్ అదే కంట్రోలింగ్గా చేస్తున్నారని నెగిటివ్గా అయితే వెళ్ళొద్దు. కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, అథారిటేటివ్గా ఉండాలంటే ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా ఉండాలి అని అయితే ఆలోచిస్తున్నారు. ఇది మ్యూచువల్ ఎనర్జీ. ఇప్పుడు యూనివర్స్ మా వ్యూయర్స్ ఒక పర్సన్ వస్తారు అని అనుకున్నాం కదా, రీయూనియన్ ఖచ్చితంగా ఉంది అనుకుంటున్నాము. అలానే మా వ్యూయర్స్ ఒక పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు, మా వ్యూయర్స్ ఒక పర్సన్ ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నారు, మా వ్యూయర్స్ ఎట్లాంటి ఒక మాటలు చెప్పాలనుకుంటున్నారు ఇచ్చేసేయండి యాక్యురేట్ రీడింగ్. మా వ్యూయర్స్ ఒక పర్సన్ మా వ్యూయర్స్తో ఏం చెప్పాలనుకుంటున్నారు, మా వ్యూయర్స్ ఒక పర్సన్ మా వ్యూయర్స్తో ఏం చెప్పాలనుకుంటున్నారు, మా వ్యూయర్స్ ఒక పర్సన్ మా వ్యూయర్స్తో ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పేసేయండి. చూద్దాం. సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారండి. ఇందాక డెక్లో కూడా క్లారిఫికేషన్ వచ్చింది కదా, సెలబ్రేషన్ అయితే చేసుకోవాలనుకుంటున్నారు. ఇందాక డెక్లో కూడా ఖచ్చితంగా క్లారిటీ అనేది వచ్చింది, ట్రావెల్ కార్డ్ అనేది వచ్చింది. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అండ్ ఖచ్చితంగా ట్రావెల్ కార్డ్ వచ్చిందని చెప్పాను కదా, ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నారు. మీ పర్సన్ మీ దగ్గర ఖచ్చితంగా వచ్చేయాలనుకుంటున్నారు. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఒకవేళ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీకు వాళ్ళకి సమంగా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. అదర్వైజ్ థర్డ్ పార్టీ లేదు అని అనుకుంటే వాళ్ళు చేసే ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్కి కానీ మీకు కానీ ఒక ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు అనుకోండి. అంతేగాని లేనిది ఉన్నట్టు మేనిఫెస్ట్ మాత్రం దయచేసి చేయొద్దండి. అండ్ హారబుల్ సిచ్యువేషన్ పెయిన్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు. మీకు చెప్పాలి అనుకుంటున్న మెసేజెస్ ఇవే. ఖచ్చితంగా కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అంటే ఒక ఎమోషనల్, ఒక
పెయిన్లో అయితే ఉన్నారు. అన్ని లాజికల్ థింక్తో చేసి మీ దగ్గర ఖచ్చితంగా వచ్చేయాలనుకుంటున్నారు. మీకు న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చేసి మంచి ప్యాషనెట్ ఎనర్జీతో కూడా ఉన్నారు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ విత్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఖచ్చితంగా ఒక మంచి కేరింగ్ అండ్ నర్చరింగ్ ఎనర్జీ అయితే ఉంది. ఖచ్చితంగా దాన్ని మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ డబ్బుల కోసం కూడా, స్టెబిలిటీ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ మెయిన్లీ ప్రజెంట్ వచ్చేసి హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. డబుల్ కన్ఫర్మేషన్ కార్డు ఆ డెక్లో ఈ డెక్లో రెండిట్లో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది వచ్చింది. అండ్ యూనివర్స్ వచ్చేసి మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏంజల్స్ మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసేద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మా వ్యూయర్స్కి అండ్ వాళ్ళ పర్సన్స్కి ఎట్లాంటి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇచ్చేయండి యూనివర్స్. ఫైనల్ మెసేజ్ ఫ్రమ్ యూనివర్స్. మా వ్యూయర్స్కి అండ్ వాళ్ళ పర్సన్స్కి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్. సోల్ గ్రూప్స్ ఖచ్చితంగా ఇది మీకు మెసేజ్ రీయూనియన్ ఖచ్చితంగా ఉంది. కనెక్షన్ అనేది మంచిగా ఉండేలాగా ఉంటుంది ఫ్యూచర్లో. మీకు యూనివర్స్ నుంచి ఇది మెసేజ్ అనమాట. మీ కనెక్షన్ అనేది, మీ రిలేషన్షిప్ అనేది ఒక మంచి వ్యాలిడిటీతో, అంటే మంచి రీయూనియన్ కనెక్షన్తో ఖచ్చితంగా స్ట్రాంగ్ బిల్డింగ్లా ఉంది అని చెప్తున్నారు చూడండి యూనివర్స్. ఖచ్చితంగా ఇది డివైన్ మ్యాజిక్ అని చెప్తున్నారు. మీ విషెస్ ఏమైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్తున్నారు. అండ్ ఇంకొక మెసేజ్ చూద్దాము మీకేది కూడా. అండ్ ఎవ్రీథింగ్స్ ఓకే. ఖచ్చితంగా మీరు నమ్మండి, యూనివర్స్ని ట్రస్ట్ చేయండి. ఖచ్చితంగా యూనివర్స్కి సరెండర్ చేయండి. మీ ప్రాబ్లం ఏంటో ఖచ్చితంగా యూనివర్స్ గైడెన్స్ అనేది ఇస్తారు. మీరు అది చూస్తారు. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా చూస్తారు మీరు. అంటే ఒక పాజిటివ్ ఎండింగ్ అనేది వస్తుంది, అది మీరు చూస్తారు అని చెప్తున్నారు యూనివర్స్. ఓకే. అండ్ ఇప్పుడు మీ పర్సన్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు యూనివర్స్ చెప్పేసి. యూనివర్స్ వాళ్ళ యొక్క పర్సన్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్. వాళ్ళ యొక్క పర్సన్కి ఎట్లాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, మా వ్యూయర్స్ యొక్క పర్సన్కి ఎలాంటి మెసేజ్. 2 కార్డ్స్ వచ్చినాయి, 3 వచ్చేసినాయి. ఓకే. ఎంపవర్మెంట్, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి మీ పర్సన్కి. ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత, అది ఓకే అయిన తర్వాత మీ దగ్గర ఖచ్చితంగా రావాలనుకుంటున్నారు. అంటే మీతో ఒక మంచి ఫీలింగ్ అయితే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, ఒక మంచి కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మీతో. తనలో ఉన్న ఎక్స్ప్రెషన్స్, తనలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు. బిగ్గర్ కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. అండ్ కాంప్రమైజ్ అవ్వకుండా ఖచ్చితంగా మీ యొక్క బౌండరీస్లో మీ దగ్గరికి వచ్చేయాలి అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఒక ధైర్యంతో, ఒక ఏంజల్స్ బ్లెస్సింగ్స్తో మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ ఇద్దరికి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు, యూనివర్స్ ఇద్దరికి కలిపి మీరు ఎట్లాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చెప్పేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ఏదైతే ఇందాక మనకు వచ్చిందో ఇక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పారు కదా, అది ఫైనాన్షియల్ షవర్ అనేది త్వరలోనే పడుతుంది. ఇద్దరి యొక్క గ్రోత్ అనేది ఫైనాన్షియల్గా బాగుంటుంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి కాన్షియస్ అంటే ఫర్గ్యూనెస్, ఒకరికొకరు క్షమించుకోండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒకరికొకరు క్షమించుకుంటే మంచిగా డెస్టినీ అనేది ఖచ్చితంగా రీచ్ అవ్వగలరు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏంజల్స్ ప్రొటెక్షన్ అండ్ బ్లెస్సింగ్స్ కూడా మీ పైన ఇద్దరి పైన ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రొటెక్టెడ్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ అనేవి వాళ్ళ ఒక ప్రొటెక్షన్లో మీరు ఉన్నారు అని చెప్పుకోవచ్చు. మీ లవ్కి మీకున్న ప్రొటెక్షన్, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రొటెక్షన్స్ మీ లవ్కి ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ టుడేస్ రీడింగ్ అండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్. మీరు బాగా చూస్తున్నారు, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంకొక టాపిక్తో మళ్ళీ రేపు కలుద్దాం. అలాగే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నెంబర్ డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ స్టార్టింగ్లో కానీ ఉంటుంది. ఛార్జబుల్ అండి రీడింగ్స్ అనేవి. అలానే మీకు ఏమైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏమైనా ఉంటే ఒక క్వశ్చన్ అయితే నేను చెప్పడానికి రెడీగా ఉంటాను. అది కూడా లైవ్ పెట్టినప్పుడు అయితే చెప్తానండి. ఖచ్చితంగా లైవ్ పెట్టినప్పుడు మీకోసం మీ ఆన్సర్స్ రిజల్వ్ చేయడం కోసం ఖచ్చితంగా నేనైతే మీకు ఆన్సర్స్ సొల్యూషన్ అయితే ఇచ్చేస్తాను, లైవ్ పెట్టినప్పుడు మాత్రమే. ఓకేనా?
లైవ్ ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఖచ్చితంగా లైవ్ పెడతాను. పెట్టి మీ ఆన్సర్స్కి సొల్యూషన్స్ అనేవి ఎస్ ఆర్ నోలో ఒక్క మాటలో చెప్పేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. బాయ్ అండి.